ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని దేశాల పేర్లు తెలియజేస్తున్నాను. ఆ దేశాలకైతే ప్రయాణించడం కొంచెం ప్రమాదకరమని హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ఆ యొక్క దేశాలలో మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ దేశాల వరకే ఈ యొక్క అప్డేట్ ఇస్తాను. మిగతా ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఆ దేశాల పేర్లు వచ్చేసి టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఖతారు, కువైట్, ఇరాన్ అన్నమాట. పెరుగుతున్న ప్రమాదాలు, పాస్పోర్టు చెల్లుబాటు సమస్యలు మరియు ప్రాంతీయ అశాంతి కారణంగా యూకే అత్యవసర ప్రయాణ హెచ్చరిక అయితే జారీ చేసింది. ఫ్రెండ్స్, మరి పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ గా ఉంటారని ఆశిస్తూ వివరాల్లోకి వెళితే, పెరుగుతున్న భద్రతా బెదిరింపులు, పాస్పోర్టు సమస్యలు మరియు కొనసాగుతున్న ప్రాంతీయ అస్థిరత కారణంగా యూకే కొత్త ప్రయాణ సలహాను జారీ చేయడంతో సౌదీ అరేబియా, ఈజిప్టు, ఖతారు, కువైట్, ఇరాన్ మరియు మధ్య ప్రాచ్యంలోని మరిన్ని దేశాలతో టర్కీ కూడా చేరింది. ఈ ప్రాంతం అంతటా ఉద్రిక్తలు పెరుగుతున్నందున యూకే ప్రభుత్వం తన ప్రయాణ హెచ్చరికలను నవీకరించింది. ఈ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు జాగ్రత్త వహించాలని కోరింది. ఉగ్రవాదం, రాజకీయ అశాంతి మరియు సంఘర్షణల నుండి పెరుగుతున్న ప్రమాదాలలో తాజా సలహా ఈ ప్రాంతాలను సందర్శించే ముందు అవగాహన పెంచుకోవడం మరియు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. యునైటెడ్ కింగ్డమ్ యొక్క విదేశాంగ, కామన్వెల్త్ మరియు అభివృద్ధి కార్యాలయం FCDO టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్, కువైట్ మరియు ఇరాన్తో సహా మధ్య ప్రాచ్యంలోని అనేక దేశాలకు తన ప్రయాణ సలహాలను నవీకరించింది. ఈ ప్రాంతం అంతటా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు పెరుగుతున్నందున యూకే ప్రభుత్వం తన పౌరులకు కొత్త హెచ్చరికలు జారీ చేసింది. ఈ దేశాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త వహించాలని కోరింది. ఉగ్రవాద బెదిరింపులు, కొనసాగుతున్న ప్రాంతీయ సంఘర్షణలు మరియు పాస్పోర్టు చెల్లుబాటు మరియు ప్రయాణ పరిమితుల చుట్టూ ఉన్న సమస్యలు వంటి భద్రతా ప్రమాదాలను విమానాశ్రయం ఈ సలహా హైలైట్ చేసింది. సౌదీ అరేబియా ప్రాంతీయ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న దేశం. మధ్య ప్రాచ్యంలో కీలక పాత్ర పోషించే సౌదీ అరేబియా కూడా నవీకరించబడిన ప్రయాణ సలహాను ఎదుర్కొంటోంది. ఉద్రిక్తలు పెరుగుతూనే ఉన్న యెమెన్ సౌదీ అరేబియా సరిహద్దును నివారించాలని FCDO యూకే పౌరులను హెచ్చరిస్తోంది. యూకే ఈ సలహా సరిహద్దు వెంబడి 10 నుంచి 80 కిలోమీటర్ల బఫర్ జోన్ వరకు విస్తరించింది. ఇక్కడ హౌతీ తిరుగుబాటుదారులు మరియు సౌదీ దళాల మధ్య వివాదం కొనసాగుతోంది. సౌదీ అరేబియాలోని మిగిలిన ప్రాంతాలు సాపేక్షంగా స్థిరంగా ఉన్నప్పటికీ ప్రయాణికులు ఉగ్రవాద దాడుల సంభావ్యత గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా నివాస ప్రాంగణాలు, సైనిక ప్రదేశాలు మరియు బహిరంగ ప్రదేశాలు వంటి ఉన్నత స్థాయి ప్రాంతాలలో సౌదీ ప్రభుత్వం తీవ్రవాద గ్రూపులకు లక్ష్యంగా ఉంది మరియు దాడులు విచక్షణారహితంగా ఉంటే అవకాశం ఉంది. విదేశీయులను ప్రభావితం చేస్తాయి. సౌదీ అరేబియాలో బహిరంగ ప్రదర్శనలు చట్ట విరుద్ధమని మరియు అరెస్టుకు దారి తీయవచ్చని FCDO కూడా హైలైట్ చేసింది. రాజ్యంలో రాజకీయ వాతావరణం కఠినంగా నియంత్రించబడింది మరియు రాజకీయ లేదా ఇతర నిరసనలకు భారీ పోలీస్ ప్రదర్శన ఉంటుంది. ప్రయాణికులకు స్థానిక ఆచారాలు మరియు చట్టాలను గౌరవించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఉల్లంఘనలకు జరిమానాలు లేదా జైలు శిక్ష విధించబడుతుంది. పెద్ద సమావేశాలు మరియు ప్రదర్శనలకు, ముఖ్యంగా రాజకీయ ఉద్రిక్తలతో సంబంధం ఉన్న వాటికి దూరంగా ఉండాలని FCDO సలహా ఇస్తుంది. అలాగే ఖతార్ సాపేక్ష రాజకీయ స్థిరత్వాన్ని అనుభవిస్తున్నప్పటికీ చిన్న గల్ఫ్ దేశానికి FCDO ప్రయాణ సలహాల్లో ప్రాంతీయ ఉద్రిక్తలకు సంబంధించిన హెచ్చరికలు ఉన్నాయి. మధ్య ప్రాచ్యంలో పరిస్థితి విస్తృతంగా అస్థిరంగా ఉన్నందున ఇజ్రాయెల్, ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య కొనసాగుతున్న సంఘర్షణల నుండి వచ్చే సంభావ్య ప్రభావాల గురించి ఖతార్ అప్రమత్తంగా ఉంది. ఖతార్ ప్రస్తుతం క్రియాశీల సంఘర్షణలో చిక్కుకున్నప్పటికీ రాజకీయ పరిస్థితి త్వరగా మారే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ప్రాంతీయ పరిణామాలపై తాజాగా ఉండాలని సూచించారు. రాజకీయ ప్రదర్శనలు లేదా ప్రభుత్వాన్ని విస్మరించే కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండాలని FCDO ప్రయాణికులకు సలహా ఇస్తుంది. ఖతార్ యొక్క కఠినమైన కస్టమ్స్ చట్టాలు కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
వేప్లు, ఈ సిగరెట్లు మరియు కొన్ని పదార్థాలను అమ్మకం మరియు స్వాధీనం నిషేధించబడింది మరియు అటువంటి వస్తువులను తీసుకెళ్లే ప్రయాణికులు జప్తు మరియు చట్టపరమైన పరిణామాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే యెమెన్ గురించి చూస్తే యెమెన్ యొక్క FCDO సలహా తక్కువ తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి వచ్చే ప్రయాణికులకు ఇప్పటికీ గమనించదగినది. పొరుగు దేశాలలో పోలిస్తే ఈ దేశం చాలా వరకు ప్రశాంతంగానే ఉంది. కానీ విస్తృత గల్ఫ్ ప్రాంతంలో ముఖ్యంగా ఇరాన్ మరియు యెమెన్లకు సంబంధించి ఉద్రిక్తలు, భద్రతా పరిస్థితుల్లో ఏమైనా మార్పులు పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. యెమెన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు అనవసరమైన ప్రయాణాలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఈ సలహా సంస్థ హెచ్చరిస్తోంది. ఈ సంఘర్షణలో యెమెన్ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ప్రయాణికులు తమ భద్రతను ప్రభావితం చేసే ఏవైనా పరిమాణాలను కోసం ప్రాంతీయ వార్తలను పర్యవేక్షించాలి. యెమెన్ సంప్రదాయవాద సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందింది మరియు ప్రయాణికులు స్థానిక ఆచారాలను గౌరవించాలి. ముఖ్యంగా రంజాన్ వంటి మతపరమైన ఆచారాల సమయంలో బహిరంగంగా ఆహారం మరియు పానీయాల వినియోగంపై అదనపు ఆంక్షలు ఉంటాయి. అలాగే కువైట్ ప్రాంతీయ ఉద్రిక్తల మధ్య భద్రతా ఆందోళనలు గల్ఫ్లో చిన్నదే అయినప్పటికీ వ్యూహాత్మకంగా ముఖ్యమైన దేశమైన కువైట్ విస్తృత ప్రాంతీయ అస్థిరత కారణంగా నవీకరించబడిన ప్రయాణ సలహాను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తలకు సంబంధించి రాజకీయ దృశ్యంలో ఏమైనా పరిణామాల గురించి జాగ్రత్తగా ఉండాలని మరియు సమాచారం అందించాలని FCDO ప్రయాణికులకు కోరుతోంది. కువైట్లో నేరాలు రేటు తక్కువగా ఉన్నప్పటికీ FCDO రాజకీయ ప్రదర్శనల్లో పాల్గొనకూడదని సలహా ఇస్తోంది. ఎందుకంటే ఆ దేశం భిన్నాభిప్రాయాల పట్ల సున్నా సహన విధానాన్ని కలిగి ఉంది. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణికులు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇవి త్వరగా పెరిగే అవకాశం ఉంది. అదనంగా బహిరంగ ప్రదేశాలలో ప్రవర్తనకు సంబంధించి కువైట్ యొక్క కఠినమైన చట్టాలు బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడం మరియు కొన్ని రకాల సోషల్ మీడియా కార్యకలాపాలను నిషేధించడం వంటివి ప్రయాణికులు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఉల్లంఘనలకు జరిమానాలు, జైలు శిక్ష లేదా బహిష్కరణ దారి తీయవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని గమనించాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. పూర్తి వివరాలు మనం గల్ఫ్ దేశాల్లో ఉన్న ముగ్గురికి మాత్రమే ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కావాలనుకుంటే 6 దేశాల్లో ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మోర్ అప్డేట్స్ కొత్తగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ, ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.